సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమగును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమగును. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతుము. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. మొట్టమొదటి రూల్ ఏం కనబడుతుందంటే మీరు మార్పు నొంది చంటి బిడ్డల వంటి వారవ్వాలి అన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఈ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు ఒకరిని తక్కువగాను ఒకరిని ఎక్కువగాను, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి ఒకరిని చూస్తే కొట్టబుద్ధి, ఒకరిని చూస్తే హత్తుకోవాలని ఒకరిని చూస్తే అసహ్యించుకోవాలని ఇలాంటి ఒక మనసు ఎవరికైతే ఉంటుందో అట్టివారు పరలోక రాజ్యానికి రావటం అసాధ్యము అని ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. ఇది మానవులు చెప్తున్నటువంటి మాట కాదు, తన శిష్యులతో ఆయనే బోధిస్తున్నటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, యేసు ప్రభువారు ఈ మాట చెప్పాలి అంటే యేసు ప్రభువారు కూడా ఏదో ఒక ఇలాంటి సందర్భాన్ని ఉపయోగించి వారికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఆయన చెప్పవలసినటువంటి వారై ఉన్నారు. ఆయన సమరయ అనేటువంటి ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళినప్పుడు సమరయ స్త్రీని కలుసుకుంటారు. చూడండి, బైబిల్ గ్రంథము ఎంత స్పష్టంగా ఇక్కడ ఏ సందర్భాన్ని రాస్తూ ఉన్నదో. సమరయ స్త్రీ అని రాశారు తప్ప ఆమె పేరును బైబిల్ గ్రంథంలో లిఖించలేదు. ఆమె ఎవరో కూడా ఎవరికి పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితిగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు. అంటే ఆ అధ్యాయం ఇంట్రడక్షన్ ఆమె గురించి చెప్తూ ఉన్నప్పుడు పలానా స్త్రీ పలానా పేరు అనేటువంటి ఒక డీటెయిల్ ఇంట్రడక్షన్ ఆమె గురించి ఇవ్వకుండా సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బావి వద్ద ఆమె ఏం చేస్తూ ఉన్నారు, నీళ్లను చేదుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రభువారు నీళ్ళు అడిగారు. అప్పుడు సమరయ స్త్రీకి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే, మీరెవరై ఉన్నారు? యూదులై ఉన్నారు. యూదరేతుడైనటువంటి మీరు సమరయురాలైనటువంటి నా యొద్ద నీళ్లు తీసుకోవడానికి నీళ్లు తాగటానికి ఎలా అడుగుతున్నారు అంటే మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది సమరయులను ఎంత డిస్క్రిమినేట్ చేసి యూదులు చూసేటువంటి వారో. ఈ సమరయుల్ని అసలు దగ్గరకు రానిచ్చేటువంటి వారుగా వీరు కనబడుతూ ఉంటారు. అందుకని వారు ప్రాంతం గుండా వెళ్ళడానికి కూడా వీరు ఇష్టపడేటువంటి వారు కారన్నమాట. అందుకనే సమరయ స్త్రీ అడుగుతున్నారు, అయ్యా మీరు యూదులై ఉన్నారు కదా, మీరెందుకు మా యొద్దకు వచ్చి నీళ్ళు అడుగుతూ ఉన్నారు? మీరెందుకు మా నీళ్లను తాగటానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఇది మా పితరుడైనటువంటి
మా పితరులు కట్టించినటువంటి త్రవ్వించినటువంటి బావులైనను మీరు మా యొద్దకు వచ్చి ఎలాగున నీళ్ళు అడుగుచూ ఉన్నారు. ప్రభువారికి ఏ తారతమ్యము లేదు. అది ఏ కులమైనా ఏ గోత్రమైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆయన దేనిని పట్టించుకునే వ్యక్తిగా కనబడట్లేదు. ఆయన మనిషిని మనిషిలాగానే చూసినట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆమెను స్వయంగా ఆయనే నీళ్ళివ్వమ్మ అని అడిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆమె తరువాత నీళ్ళు ఇవ్వటానికి నువ్వు తోడుకోవటానికి ఏది తెచ్చుకోలేదేంటి అంటే, ఆమె కడవలో నుంచి తీసుకున్న నీళ్లు వేరే వాళ్ళు తాగరు అని ఆమెకు ఎంత క్లియర్గా అర్థమైపోయిందో గమనించాలి ఒక్కసారి. అంటే ఆ యొక్క పరిస్థితిని దేవుడు వివరిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే క్రైస్తవ్యంలో ఒక పెనుమార్పు రావాలి. ప్రతి యవనస్తుడికి ఒక పెనుమార్పు రావాలి. ప్రతి క్రైస్తవుల్లో ఒక ఉద్దేశము కలగజేయాలి, ఒక ఆలోచన శక్తిని వారికి ఇవ్వాలి. ప్రతి మనిషి సమానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు అని తెలుసుకోవాలి. ఒక సంఘంలోకి వస్తున్నటువంటి వారందరూ సమానమైనటువంటి వారై ఉన్నారు. అది సేవకులై ఉండొచ్చు, సేవకుల బిడ్డలై ఉండొచ్చు, మరొకరై ఉండొచ్చు. దేవుని దృష్టిలో అందరూ ఒకేలాగా కనబడుతూ ఉంటారు. మరికొందరు అంటూ ఉండొచ్చు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయండి, మాకు చాలా సిరి సంపదలు ఉన్నాయి, మాకు 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది, మేము నివసించేటువంటి ఇల్లు ఒక రాజభవనం లాగా ఉంటుంది. ఏదైనా అయి ఉండొచ్చు. దేవుని దృష్టిలో అందరూ సమానమైనటువంటి వారే అని గుర్తు చేసుకోవాలి. ప్రభువారు ఆయన నేను ఎక్కువ అన్నటువంటి పరిచర్య ఏ రోజు చేయలేదు. ఆయన చేసినటువంటి పరిచర్య జనాలతో కలిసి, శిష్యులతో కలిసి, ఆయన స్థాయికి వీరు తగరు కానీ వారితో కలిసి నడవటానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిగా కనబడుతున్నారు. అందుకనే మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించారంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రారంభించారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు, తల్లి నాకు త్రాగటానికి కొంచెం నీళ్ళివ్వు. ఆమెకు అనేకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరేంటి మా దగ్గరికి రావటం, నువ్వు చేదుకోవటానికి ఏది తెచ్చుకోలేదేంటయ్యా, మరి ఎలా త్రాగుతారు అంటే, ఆమె నీళ్లు తోడుకుంటాకు వచ్చినప్పుడు ఆమె దగ్గర బావి దగ్గర ఆమె తెచ్చుకున్నది ఆ పరికరం లేదంటారా? ఉంది. ఆమె నీళ్లు చేదగలరు, ఆమె నీళ్లు కొంచెం పోయగలరు, కానీ యూదులైనటువంటి వారు తీసుకోరు కాబట్టి ఆమె ఇష్టపడట్లేదు. బట్ స్టిల్ గాడ్ వెంట్ టు హర్. ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను ప్రేమించటానికే దేవుడు ఇష్టపడి, అమ్మా నీళ్ళివ్వు. ఇప్పుడు ప్రభువారు ఆమె పరిస్థితిని గమనించి ఆమెను తనలోనికి చేర్చుకోవటానికి ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారో అర్థం చేసుకోవాలి. అసలు మనకున్నటువంటి ప్రేమ, క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ ప్రేమను ఎదుటి వ్యక్తికి చూపించడానికి ఆ వ్యక్తి దగ్గరికే వెళ్లకుండా వారు మాకు తగరు అన్నటువంటి పరిస్థితుల్లోనే మనం ఆపేస్తున్నట్లయితే క్రీస్తు ప్రేమను ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఇప్పుడు భారతదేశానికి అనేక మంది మిషనరీలు వారికున్నటువంటి ఆస్తులను, వారికున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించకపోతే మనకు సత్య సువార్త ఎలా తెలిసేది? సత్యములో మనం ఎలా కట్టబడేటువంటి వాళ్ళు? మాకున్నటువంటి పరిస్థితి అంతా మేము ఎందుకు విడిచిపెట్టాలి అని వారు అనుకున్నట్లయితే ఈరోజు సువార్త మన చేతుల్లోనికి వచ్చేది కాదు. ఈ బైబిల్ను తర్జుమా చేయటానికి ఒక మిషనరీ గారు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. అంత కష్టపడితే, అంత శ్రమ పడితే, అంత వేదన చెందితే ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మన చేతుల్లో కనబడుతూ ఉంది. అందుకనే ప్రభువారు ప్రేమ కలిగినటువంటి వారు ఏ తారతమ్యం లేకుండా ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. మొట్టమొదట రావాల్సినటువంటి మార్పు ఏంటంటే, మనిషి హృదయంలో మేమందరము సమానమే. అది యూదుడైనా, యూదరేతుడైనా, సమరయుడైనా, మరొకరైనా అందరూ సమానమే. దేవుని కను దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. దేవుని భక్తి విషయంలో ప్రతి ఒక్కరూ సమానంగానే ఆయనకు కనబడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రభువారు ఇప్పుడు వారు చెప్తున్నటువంటి దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అనుకుని, చూడండి, నోటి మాట చేత చెప్తున్న పిల్లలైనటువంటి వారికి యాక్షన్తో నేర్పిస్తుంటేనో, లేకపోతే ఒక లైవ్ ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తుంటేనో వాళ్ళకి ఏమవుతుంది? బాగా అర్థమవుతుంది.
అందుకనే ప్రభువారు కూడా అక్కడ ఉన్నటువంటి గుంపులో నుంచి ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వారు ముందు నిలబెట్టారు. చూడండి, మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను ఎవరిని తీసుకొచ్చారండి? చిన్న బిడ్డను తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి ఇట్లా అంటున్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా చెప్తూ ఉన్నారు. జీసస్ వాంట్ టు టాక్ టు దెమ్ ఇన్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. ఒక బిడ్డను తీసుకొచ్చి ప్రభువారు శిష్యుల ముందు నిలబెట్టారు. నిలబెట్టి మీరు ఏం చెప్తున్నారు? మొట్టమొదట మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ. ఎలా అవ్వాలండి? ఎలా అవ్వాలి? బిడ్డల వంటి వారు అవ్వాలి. చూడండి, చంటి పిల్లలను మనం గమనిస్తున్నప్పుడు వారిలో ఏ కపటము కనబడదు. ఇప్పుడు మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. మా పాప అంటే జోషి పుట్టక ముందు మా పాపను ఒకరోజు బాగా అల్లరి చేస్తుందని ఒకటేసాను. అయితే కాసేపటికి ఏడ్చింది. అదే 2 నిమిషాలు అయ్యేలోపే మళ్ళీ డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చి నా చుట్టూ తిరగటం ప్రారంభించింది. అప్పుడు స్వీటీ నాతో ఒక మాట అన్నారు. ప్రభువారు ఒక మాట చెప్పారు, గుర్తుందా మీకు? చిన్న బిడ్డల వంటి మనస్సు కలిగినటువంటి వారమయ్యి మనము ఉండాలి. చూసారా, ఈ చంటి బిడ్డలో అసలు ఆ కోపం కానీ, ఆ యొక్క మా నాన్నగారు నన్ను కొట్టారు అనేటువంటి మనసు కానీ, నన్ను గద్దించారు అనేటువంటి పరిస్థితి కానీ ఆ బిడ్డలో ఏమాత్రము లేదు. అందుకనే ప్రభువారు చంటి బిడ్డల వంటి మనస్సు కలిగినటువంటి వారమై మనం ఉండాలి అన్నది అని ఆ రోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చారు. చూడండి, గమనించాలి, చంటి బిడ్డల వంటి వారము మనం అవ్వాలి అని దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు బోధిస్తూ ఉన్నారు అంటే వారి యొక్క మనస్సు నిస్వార్థమైనటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. వారిలో క్షమించేటువంటి గుణము మరి ఎక్కువగా కనబడుతుంటుంది. మనిషి ఎదిగే కొద్దీ క్షమించే గుణం ఏమైపోతుంది? తగ్గిపోతూ వస్తుంది. అది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఈరోజు మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. మనిషి ఎదిగే కొద్దీ క్షమించడానికి ఇష్టపడట్లేదు. మనిషి ఎదిగే కొద్దీ ప్రేమించడానికి ఇష్టపడట్లేదు. మనిషి ఎదిగే కొద్దీ ఒకరిని ఆదరించడానికి ఇష్టపడట్లేదు. మనిషి తన జీవితంలో ఎదుగుదల చూసే కొద్దీ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగానే మారిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రభువారు బోధిస్తున్నది అది కాదు. అందుకని ప్రభువారు ఏమంటున్నారంటే, ప్రభు ఎవరు గొప్పవారు అని అడిగితే పలానా వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పట్లేదు దేవుడు. ఆయన చెప్తున్నది ఏంటంటే, ముందు మీరేం చేయాలి? మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటి? అసలు నువ్వు వెళ్ళాలి కదా బిడ్డ అక్కడికి. ఫస్ట్ స్టెప్ ఏం నేర్పిస్తున్నారు ఆయన? అయ్యా, పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పలేదు ప్రభువారు అక్కడ. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే కీ నోట్ ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏం చెప్తూ ఉన్నారు? వెరీ ఇంపార్టెంట్ కీ ఇస్తున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఫస్ట్ నీ దగ్గర కీ ఉండాలి, ఈ తాళపు చెవి ఉండాలి. ఈ తాళపు చెవిని బట్టే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు కీ ఓపెన్ చేసుకుని లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆ కీ ఏంటంటే నువ్వు మార్పు చెంది చిన్న బిడ్డ లాంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తివి కావాలి. ఈరోజు మనం ప్రశ్నించుకోవలసినటువంటిది ఏంటంటే, నేను నిజంగా చిన్న బిడ్డ లాంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా? వారిలో స్వార్థము కనబడదండి, అసూయ కనబడదండి. ఒక బిడ్డ దగ్గర ఏదైనా ఒక చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ నాకు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటారు తప్ప, ఆ చాక్లెట్ పాడైపోవాలి, అది నాశనం అయిపోవాలి, అది అసలు ఉండకుండా ఉంటే బాగుంటుంది, అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చింది ఇది అనే ఆలోచన వారిలో కనబడుతుందా? కనబడదండి. అది ఎప్పటికీ కనబడదు. చిన్న బిడ్డల్లో నాకు కూడా అలాంటిది ఒకటి కావాలి అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది. అది ఎలా ఉంటుందంటే స్పోర్టివ్గా కనబడుతుంది. భక్తి చేసే విషయంలో మనం స్పోర్టివ్ కలిగి ఉండాలి. మన తోటి సహోదరుడు ఒక చక్కటి కారు కొనుక్కుంటున్నప్పుడు ఆ సహోదరుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఆ సంతోషంలో మనం పాలిభాగస్తులం కావాలి. ఆ సంతోషంలో మనం కూడా పాలిభాగస్తులమయ్యి తన క్షేమము కొరకు ప్రార్థించేటువంటి వారమయ్యి ఉండాలి. అంతేగాని వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇదంతా?
అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్సును లోపల పెట్టుకున్నట్లయితే దేవుడు దాన్ని చూసి సంతోషించేటువంటి వ్యక్తి కారు. హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. మనం చేస్తున్నటువంటి భక్తిని బట్టి ప్రభువారు సంతోషించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది మనలో, మన భక్తి మెట్టులో కనబడట్లేదు. భక్తి అందరూ చేస్తూ ఉన్నారు, దట్స్ గుడ్. భక్తి అనేది అందరూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము, మంచిదే. కానీ ఫలించేటువంటి భక్తి చేయలేకపోతూ ఉన్నాము. దేవుడు విశ్వసిస్తున్నటువంటి భక్తి చేయలేకపోతూ ఉన్నాం. ప్రభువారు కోరుకుంటున్నటువంటి భక్తి చేయలేకపోతూ ఉన్నాం. ఫలించేటువంటి ఫలాలు కాసేటువంటి భక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం, కాయలేకపోతున్నాం. అది ప్రాబ్లం. అందుకని ప్రభువారు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తూ ఉన్నారు, బిడ్డను నిలబెట్టి ఇలాంటి భక్తి మీరు చేయాలి, ఇలాంటి బిడ్డల్లాగా మీరు మార్పు చెందాలి. ఒక వ్యక్తిని, అయ్యా మీరు మార్పు చెందారా అంటే నేను బాప్తిసం తీసుకున్నాను అంటారు. ఏం తీసుకున్నారు? ఏమండి మీరు రక్షణ పొందారా అంటే ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట ఏంటంటే నేను బాప్తిసం తీసుకున్నానండి అంటారు. బాప్తిసం తీసుకోవటం, మారు మనసు పొందటం ఒకటి కాదు సుమా. చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ విషయాన్ని. మనం బాప్తిసం తీసుకోవటము, మారు మనసు పొందటము ఒకటి కాదు. బాప్తిస్ము మనం ఎప్పుడు తీసుకుంటాము? మారు మనసు పొంది దేవునిలో నిరీక్షణకు ముందుకు కొనసాగుతూ నేను ప్రభు యొక్క బిడ్డను, నేను మార్పు చెందాను అని ఈ లోకానికి ఒక సంకేతాన్ని చూపించటానికి బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. బాప్తిసం అందుకని తీసుకుంటూ ఉన్నాము. గమనించాలి, బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనుకోవటం మన పిచ్చితనమే అని చెప్పాలి. బాప్తిసం తీసుకున్నటువంటి వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. మారు మనసు పొంది, మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప వారికి పరలోక రాజ్యానికి కీ దొరకదు. స్వార్థం హృదయంలో పెట్టుకుని పరలోక డోర్ ఓపెన్ చేస్తాను అంటే కీ లేదు అక్కడ. తాళపు చెవులు లేవు. స్వార్థము హృదయంలో పెట్టుకొని ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి ఆయాసమునంతా మనసులోనే పెట్టుకుని ఆ వ్యక్తిని బట్టి సంతోషించలేక, ఆ వ్యక్తిని బట్టి ఆనందించలేక, ఆ వ్యక్తిని బట్టి అసహ్యించుకొని లోపలే మదన పడిపోతూ ఉన్నటువంటి వ్యక్తి చేతిలో తాళపు చెవులు కనబడవు. అందుకనే ప్రభువారు కీ టు సక్సెస్ చెప్తూ ఉన్నారు. తాళపు చెవులను మన చేతులకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరలోక రాజ్యంలో ఏమున్నాయండి? మీ కొరకు నేను స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాను. ఏ స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నారు? నేను మీ కొరకు మ్యాన్షన్స్ని అక్కడ కట్టించబోతూ ఉన్నాను. దానిలో ప్రతి ఒక్కరూ ప్రవేశించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకనే దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే మొదట నుంచి కీస్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, కీస్ ఇస్తూ వస్తున్నారు. దాన్ని మనం గ్రహించే వారమై ఉండాలి, పట్టుకునేటువంటి వారమై ఉండాలి, దాని ప్రకారం జీవించి నడిచే వారమై ఉండాలి అన్నటువంటిదే ప్రభువారి యొక్క కోరిక అయి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చిన్న బిడ్డల్లా మారాలి అని చెప్పి నెక్స్ట్ చెప్తున్నారండి ఎవరు గొప్పవారు అనేటువంటి మాట. చూడండి 4వ వచనం చదువుతున్నాం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఈరోజు ఎవరు గొప్పవాళ్ళండి అని అడిగితే, ఒక పల్లెటూరుకి వెళ్ళి గొప్పవాళ్ళు ఎవరండి మీ ఊర్లో అని చెప్తే, మా మున్సబ్ గారు ఉన్నారండి, 100 ఎకరాల కొబ్బరి తోట ఉందండి. ఆయన అంతేకాదండి, ఆయన ఇల్లు ఉంటుందండి, రాజభవనం అండి, అసలు కళ్ళు చెదిరిపోతాయండి లోపల ఇంటీరియర్ చూస్తే, అంత బాగా కట్టించారండి. అంతేకాదండి వాళ్ళ అమ్మాయికి కట్నం ఇచ్చారండి, 200 ఎకరాల మాగానిచ్చారండి. మంచి ఆసామండి. ఎప్పుడో 1980 నాటి కాలంలోనే వాళ్ళకి బుల్లెట్ బండ్లు ఉండేయండి. ఊరు చివరి నుంచి వస్తుంటే ఆ సౌండ్కు మాకు ఓ మున్సబ్ గారు వస్తున్నారు అనుకుంటా అని మాకు తెలిసేదండి. ఆయన మహా గొప్పోడండి. ఎవరండి? మహా గొప్ప ఆయనండి. లోకానుసారంగా మనం మాట్లాడుకుంటుంటే ఇవన్నీ చెల్లుతాయి, కానీ ఆత్మీయానుసారంగా మాట్లాడుతున్నప్పుడు వీటికి చోటే లేదండి.
మన దగ్గర బుల్లెట్ బండి ఉండొచ్చు, మన దగ్గర అధికమైనటువంటి ధన సంపాదన ఉండుండొచ్చు, లేకపోతే ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉండుండొచ్చు, లేకపోతే 100 ఎకరాల భూములు ఉండుండొచ్చు, ఏదైనా ఉండుండొచ్చు. కానీ ఈ భూలోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు. ప్రభువారు అందుకనే మాట్లాడుతూ ఉంటారు, మీకు కనిపిస్తున్నవన్నీ, మీ దృశ్యములైనవన్నీ నిజము కాదు, అదృశ్యమైనవన్నీ లేవని చెప్పడానికి వీలు లేదు. అదృశ్యమైనవి ఉన్నాయి. అదేంటంటే పరలోక రాజ్యం. నౌ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. మనం చూడటానికి అది కనబడట్లేదు ఇప్పుడు మనకి, బట్ ఇట్ ఈస్ దేర్. అదే మన విశ్వాసము. దాని గురించే ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి సువార్తను ప్రకటించింది. ఆయన సువార్త అంతా ఒకటే చూపారండి. ఆయన సువార్త అంతా ఒకటే చెప్పారు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. మారు మనసు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. ఆయన చెప్పినటువంటి సువార్త అంతా ఒకటే. పలు విధాలుగా ఆయన బోధించుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో అర్థమయ్యేలాగా చెప్తూ వచ్చారు. పరలోక రాజ్యం అంటే ఇలా ఉంటుంది, పరలోక రాజ్యం అంటే ఇలా కనబడుతూ ఉంటుంది, పరలోక రాజ్యం అంటే ఇది అని అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్తూ వచ్చారు. కానీ చెప్పినటువంటి ఎసెన్స్ ఏంటంటే ఒకటే, పరలోక రాజ్యం ఉన్నది, దాని కొరకు మీరు మారు మనస్సు పొందాలి. దట్స్ ద కీ. అది లేకపోతే పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. శిలువ మీద దొంగ ఉన్నారు. శిలువ మీద దొంగ చిట్ట చివరి క్షణంలో ప్రభువారితో మాట్లాడుతున్నారు, అయ్యా తండ్రి యొద్దకు మీరు వెళ్తున్నప్పుడు మీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. హీ రిపెంటెడ్ ఇన్ ద లాస్ట్ మినిట్. తన జీవితంలో చిట్ట చివరి క్షణంలో ప్రభువారి దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఉన్నారు. హీఈస్ రిపెంటింగ్ బిఫోర్ గాడ్. మారు మనసు పొందారండి చిట్ట చివరి క్షణంలో. అప్పుడు ప్రభువారు ఏమన్నారో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. మనం అనుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ అపోహలో ఉంటున్నారేమో, క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ, అంటే బాప్తిస్వం తీసుకున్నటువంటి వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అనేటువంటి భ్రమలో కానీ క్రైస్తవ్యం బ్రతుకుతున్నట్లయితే ఆ భ్రమలో నుంచి ఈరోజు మనం బయటకు రావాలి. ఆ భ్రమలో నుంచి ఈరోజే మనం బయటకు రావాల్సినటువంటి వారమై ఉన్నాము. మారు మనసు పొందకుండా, ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞలు ఫాలో అవ్వకుండా పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతాము అనుకోవటం నిజంగా మన మూర్ఖత్వమే. అజ్ఞానం అని చెప్పాలి, దాన్ని తెలియనితనం అని చెప్పాలి. దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే యు నీడ్ ఎ కీ. అదే మారు మనసు, అదే మార్పు చెందటం. మార్పు చెందితే తప్ప దేవుని రాజ్యానికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఎవరు గొప్పవారయ్యా అంటే తన్ను తాను తగ్గించుకొని వాడెవడో ఆయనే గొప్పవాడు.